ఇది మరి ఒక సెన్సేషన్గా కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మీరేమంటారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తీరుని, అలా టీటీడీ బోర్డు మెంబర్లు కానీ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక 1వ తారీఖు రావాల్సిందే కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్. ఏవైతే మున్సిపల్ ఎన్నికలను మనకు తెలుసు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే చాలామందిని విచారించారు. కేటీఆర్ని విచారించారు, హరీష్ రావుని విచారించారు. సంబంధిత ఎవరైతే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్కి విచారణకు సంబంధించి కావాలని కోరుకున్నారో సిట్ అధికారులు, వాళ్ళందరినీ విచారించారు. దానిలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా మరి నోటీసులు ఇవ్వటం అయితే జరిగింది. కానీ మరి నేను మున్సిపల్ ఎన్నికలు ఉండటం వల్ల ఇప్పుడు నేను హాజరు కాలేను, మీరు నా ఫామ్ హౌస్కి వచ్చి మీరు నన్ను విచారణ చేపట్టవచ్చు, నేను అది కూడా డేట్ చెప్తాను, నన్ను మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను విచారణకు సహకరిస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ సిట్ దానికి అంగీకరించలేదు. ఫిబ్రవరి 1వ తారీఖున మరి కంపల్సరీ హాజరు కావాలి అని చెప్పి మరి సిట్ అధికారులు అయితే పేర్కొన్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో కేసీఆర్ దీన్ని ఏ రకంగా తీసుకుంటారు, మరి యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్ ప్రకటించారు రాజమౌళి. ఏదైతే వారణాసి మూవీ ఉందో ఈ సినిమా యొక్క డేట్ అయితే ప్రకటించారు రాజమౌళి. మనకు తెలుసు మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఈ సినిమా అత్యద్భుతంగా తెరకెక్కుతుంది. ఎంఎం కీరవాణి దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా బజ్ ఉన్న సినిమా వారణాసి మూవీ. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇది ఎంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని చెప్పిన డేట్కి వచ్చేస్తుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక మనం తదుపరి ఆంధ్రజ్యోతి చూద్దాం ఏం ప్రచురించారు. ఇంపార్టెంట్, భారతీయ సిమెంట్స్కు చెక్ రద్దుబాటులో సున్నపురాయి లీజులు, ఆ రూల్స్ మాకు వర్తించవు, ప్రభుత్వం ఇచ్చిన వాటిని ఎలా కాదంటారు, షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోండి, భారతీయ సిమెంట్స్ వాదన తోసిపుచ్చిన సర్కార్ మరి అని ప్రచురించారు. భారతీయ సిమెంట్స్ అంటే మనకి తెలుసు వాళ్ళు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైందో ఆయనకి అనుబంధంగా ఉండే సంస్థ అది. ఇక నెయ్యి అబద్ధం, కొవ్వు నిజం, వైసీపీ హయాంలో ఘోర అపచారం, వాస్తవాలకు ముగిసిగేసి తప్పుడు ప్రచారం, జంతువుల కొవ్వు లేదని సిట్ నిర్ధారించినట్లు అబద్ధాలు, ఫ్యాట్ను నిర్ధారించిన ఎన్డీడీబీ ఆ రంగంలో అత్యున్నత సంస్థే అది ఛార్జిషీట్లను ప్రస్తావించిన సిట్ ఆసక్తితో ఏసీఏఆర్ అసమగ్ర రిపోర్ట్ దాన్ని పట్టుకుని వైసీపీ నానా యాగి, అనిల్ సింఘాల్ తప్పు చేశారు, తప్పుడు నిర్ణయాలకు తలూపారు, ధర్మారెడ్డి బాలాజీలది అదే బాటని సిట్ చెప్పిందని కూడా ప్రచురించారు. ఇక వైసీపీ హయాంలో తిరుమలకు సరఫరా చేసింది నెయ్యే కాదని 100కి 100 పాళ్ళు రసాయన మిశ్రమాన్ని స్పష్టంగా తేలిపోయింది. అయినా సరే అందులో జంతు కొవ్వు లేదని తనకు తానుగా సర్టిఫికేట్ ఇచ్చుకున్న వైసీపీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అంటుంది. ఇది తీరని మరి దౌర్భాగ్యం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. డైరీ ఉత్పత్తులకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు ఊసెత్తకుండా ఆ నివేదికల అంశాలను సిట్ తన ఛార్జ్షీట్లో కూడా ప్రస్తావించిన సంగతి కూడా చెప్పకుండా అందులో పంది కొవ్వు లేదు, గొర్రె మాంసం లేదు, గొర్రె కొవ్వు లేదంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్న వైసీపీ సర్కార్ మరి ఈ రకంగా మాట్లాడుతున్న తప్పు అని చెప్పి మరి దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక జగన్ గజ దొంగలంతా క్షమాపణ చెప్పాలి, జంతు కొవ్వు ఉందని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక, సుబ్బారెడ్డి పిఏ ఖాతాలోకి వచ్చిన 8 కోట్ల సంగతి ఏంటి, సిట్ ఛార్జ్షీట్లో లోపాలు, నెయ్యి దందా వెనుక పెద్దలను బయట పెట్టాలని టీటీడీ చైర్మన్ మాట్లాడినట్టుగా కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక తెలుగు జాతి ఖ్యాతి అమరావతి విశ్వనగరంగా రాజధాని అభివృద్ధి జరుగుతుంది. ఇతర రాష్ట్రాలతో సమానంగా మనకు మహానగరం అవసరం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ, భారత్కు క్వాంటమ్ వ్యాలీ, గుంటూరు జీజీహెచ్లో కానూరు జింఖానా ఎంసీహెచ్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు మాట్లాడినట్టుగా కూడా ఇక దీనిలో ప్రచురించారు. ఇక అదేవిధంగా బుద్ధిమాంద్యానికి మూలకారణాల చికిత్స వద్దు, చికిత్స అందిస్తామని ప్రకటించే క్లినికల్ లైసెన్స్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు మరి తీర్పునిచ్చిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన, ఢిల్లీలో కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొన్న రాష్ట్ర కళాకారులను కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక సివిల్ సర్వీసుల్లో అగ్ని పరీక్షలు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక తిరునాళ్ల జాతర మాఘ ఫాల్గుణ మాసాల్లో వరుస ఉత్సవాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సిద్ధమవుతున్న గ్రామ దేవతలు ఇప్పటికే వైభవంగా ఉయ్యూరు తిరునాళ్లు, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లు ఏర్పాట్లు, మేరీమాత మహోత్సవాలకు ముమ్మరంగా జిల్లాలో వెళ్లి విరుస్తున్న ఆధ్యాత్మికత శోభ. ఏదైతే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ కావచ్చు, ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు కావచ్చు, మరి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధిగాంచినవి. మరి మాఘమాసంలో మరి పాల్గొన మాసాల్లో వరుసగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మాఘమాసం అంటే మంచి ముహూర్తాలే కాదు,
తిరునాళ్ళ జాతరలు గ్రామోత్సవాలు గుర్తుకొస్తాయి. ఎంతో ప్రాచుర్యం పొందిన ఉయ్యూరు తిరుపతి తిరునాళ్ళు ఇప్పటికే కోలాహలంగా జరుగుతుండగా పెనుగంచిబోలు తిరుపతమ్మ నెమలి వెల్వడం కొండపర్వ తిరునాళ్ళు ఎన్టీఆర్ జిల్లాలో వరుసగా ప్రారంభం కానున్నాయి. కృష్ణా జిల్లాలో విశ్వనాథపల్లి అద్దంకి నాంచారమ్మ, కోడూరు గంగానమ్మ, అమినిగడ్డ లంకమ్మ, వేమవరం కొండాలమ్మ, ముక్కొళ్ళు మహంకాళి, మచిలీపట్నం చింతగుంటలపాలెం నాంచారమ్మ, చిలకలపూడి నోకాలమ్మ, పెద్దప్రోలు నాంచారమ్మ, జనార్దనపురం రేణుక పుట్లమ్మ సైతం ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. వీటితో పాటుగా గుణదల మేరీమాత తిరునాళ్ళు కూడా ఇదే నెలలో జరపడంతో మాఘ ఫాల్గుణ మాసాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆధ్యాత్మిక శోభా వాతావరణం సంతరించుకుంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆటోకు స్టిక్కర్ అంటిస్తున్న సిపి రాజశేఖర్ బాబు ఆటోలకు క్యూఆర్ కోడ్ పెట్టనున్నారు. ప్రతి ఆటోకు 2 స్టిక్కర్లు. నగరంలో RSQRC FS ప్రారంభం. ప్రతి నెలలో 3 ఆటో డ్రైవర్లకు ఉత్తమ సత్కారం కూడా అందజేయనున్నారు. తద్వారా మరి సెక్యూరిటీ అనేది మరింత మెరుగుపడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మరి విజేతలు గ్రూప్ 1లో ఉమ్మడి కృష్ణా అభ్యర్థుల ఎంపిక. డిఎస్పీగా ఎంపికైన మవ్వ మండల వాసి గుడివాడ జగ్గైపేట అభ్యర్థులకు రాష్ట్ర పన్నుల శాఖలో పోస్టింగ్లు ఇచ్చారని కూడా మరి ప్రచురించారు. అదేవిధంగా మరి ఎవరి దారి వారిది వెస్ట్ బైపాస్ వెంబడి ఇష్టానుసారంగా అప్రోచ్ రోడ్లు, NH కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిసి రియల్టర్ల వ్యవహారాలు, సైడ్ డ్రైన్లతో కూడి పూర్తి చేసిన దారులు, అప్రోచ్ అడ్డుగోడలతో పొంచి ఉన్న ముప్పు, వరదలు వస్తే బైపాస్ను తాకే ప్రమాదం పట్టించుకొని NH అధికారులను కూడా దీనిలో రాయడం జరిగింది. ఒక ఇమేజ్ను కూడా మనకి వేశారు. దీని గురించి కూడా మనం చూడొచ్చు. ఇక తిరునాళ్ల జాతర ఇందాక మనం దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని డిఆర్ఎం మోహిత్ సోనాకియా రైల్వే 70వ వారోత్సవాలు విజేతలకు అభినందనలు తెలిపినట్టుగా కూడా దీనిలో మనకి ప్రచురించారు. అది కూడా చూసాం. ఇక ఉర్దూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరి మాట్లాడటం జరిగింది. బహుమతులు పొందిన విద్యార్థులతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఫారూక్ షుబ్లీ ఉన్నట్టు కూడా దీనిలో ప్రచురించారు. ఇక అదేవిధంగా బాపూజీ మార్గం సమాజానికి దిక్సూచి అని చెప్పి మరి ప్రతిజ్ఞ చేస్తున్న డిఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని, సిబ్బంది, SRRలో ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి